సో మనం ఫైనల్గా కోవెంట్రీ క్యాథడ్రల్కి వచ్చేసామన్నమాట. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాలి. మనం పార్ట్ 1 ఇలా పైన చూసాం కదా, మొత్తం పైనవంతా చూసాము పార్ట్ 1. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూకేలో నెల్లూరు పిల్ల. చూసారా, ఇది కోవెంట్రీ క్యాథడ్రల్ అనమాట. వెరీ ఓల్డ్ అండ్ హిస్టారిక్. చాలా చేసాము పార్ట్స్ ఇక్కడ మనము మన ఛానల్లో చెక్ చేస్తే. అది పార్ట్ 1 చేసాము. పైన కొంచెం అలా ఉంటాయి, సమాధుల్లాగా ఉంటాయన్నమాట పైనంతా. పార్ట్ 2 టవర్ కూడా ఎక్కాం మనం. ఇప్పుడు చూపించాను కదా, టవర్ కూడా ఎక్కామన్నమాట. సో ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. బట్ సాటర్డే సండే ఫుల్గా వస్తారు విజిటర్స్, టూరిస్టులు అందరూ వస్తారనమాట. ఆ పర్టికులర్ ప్లేస్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది, మై ఫేవరెట్. సో ఇది మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం. కోవెంట్రీ క్యాథడ్రల్ చాలా చాలా బాగుంది, చాలా పెద్దది. యాక్చువల్గా దీన్ని చాపల్ అంటారంట. ఈ పర్టికులర్ విండో అది స్పెషల్ అట్రాక్షన్ కోవెంట్రీకి. సో ఇది ఇక్కడ మాకు కోవెంట్రీ క్యాథడ్రల్లోనే మాకు గ్రాడ్యుయేషన్స్ కూడా జరుగుతాయి, కోవెంట్రీ యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్స్. సో మనం ఈ కోవెంట్రీ క్యాథడ్రల్ని ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం. లోపల ఇలా గ్లాసెస్, బాటిల్స్, గ్లాసెస్ ఉంటాయి కదా, వాటితో ఇవి లైక్ 198 అంట, ఇవి 198 ప్యానెల్స్ లాగా సో చేశారు. ఇవి విండోస్ లాగా డిఫరెంట్ కలర్స్ ఆఫ్ గ్లాసెస్ అలా విరిగిపోయినప్పుడు అలా చేశారనమాట. అండ్ ఇది ఒక స్టోన్ మీద సంథింగ్ ఒక క్రియేచర్ వచ్చి వాలినట్టు. అప్పుడు ఒక 1940s November 14th ఒక బిగ్ ట్రాజడీ జరిగింది కోవెంట్రీకి. మనం మ్యూజియంలో విజిట్ చేసినప్పుడు సాటర్డే మ్యూజియం అనేది, ఇక్కడ బ్లిట్స్ మ్యూజియం అనేది ఫ్రీ విజిట్ అనమాట. వాళ్ళే పిలిచి మరీ మనకి కోవెంట్రీ హిస్టరీ గురించి ప్లే చేస్తారు. అప్పట్లో కోవెంట్రీ ఎలా ఉండేది, అండ్ మనం అక్కడ మ్యూజియంలో చాలా చూడొచ్చు. ఓల్డ్ బ్రిటిషర్స్ జీవన శైలి, లైక్ వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఎలాంటివి యూస్ చేసేవాళ్ళు, అప్పట్లో రోడ్స్ ఎలా ఉండేవి, ట్రైన్స్ ఎలా ఉండేవి, మొత్తం అన్నీ చూసాం. చాలా బాగా అనిపించింది. ఒకసారి నా ఛానల్లో చెక్ చేస్తే అవన్నీ ఉన్నాయి. సో మ్యూజియంది ఉంది, అండ్ టవర్ కూడా ఎక్కానమాట. సో ఇక్కడ ఇలా కోన్ షేప్లో టవర్స్ ఉంటున్నాయి కదా యూకే మొత్తం. సో ఆ టవర్ ఎలా ఉంటుంది ఏంటి కూడా ఎక్కాము, లోపలికి ఎక్స్ప్లోర్ చేసాము. £5 టికెట్ అడల్ట్స్కి. సో ఇది చాపల్ అంటారంట. సో అక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూసారా విజిటర్స్కి. సో లోపల ఇలా విజిటర్స్ వస్తారు కదా వీకెండ్స్, సో వాళ్ళకి ఇక్కడ ఇలా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు. ఇది చాలా ఓల్డ్ అండ్ హిస్టారిక్ ప్లేస్ అండి. సో చాలామంది విజిట్ చేస్తారు. అండ్ ఎవ్రీ వీకెండ్ ఈ లోకల్ పీపుల్, చాలా ఏజ్డ్ పీపుల్ కంపల్సరీ రెగ్యులర్గా వచ్చి ఇక్కడ కూర్చొని ప్లెజెంట్గా ఫీల్ అవుతూ వెళ్తూ ఉంటారు. వాళ్ళ మెమరీస్ అన్నీ రిమెంబర్ చేసుకుంటూ. నేను రెగ్యులర్గా వచ్చే వాళ్ళని కూడా చూసాను అనమాట, లోకల్ పీపుల్ని. అంత ప్లెజెంట్ హోలీ ప్లేస్ అని చెప్పచ్చు. సో ఇది చాపల్ అంటారంట, ఎందుకంటే స్మాల్ చిన్న బిల్డింగ్స్ని చర్చెస్ అంటారు ఈ జీసస్ క్రైస్ట్ వీటిల్లో. సో ఇలాంటి పెద్ద హాల్ని చాపల్ అంటారంట. సో ఇది కెపాసిటీ చాలా పెద్దది. సో హాల్ అనేది చూసారా, చైర్స్ ఎన్ని ఉన్నాయో, మై గాడ్, థౌజండ్స్ ఆఫ్ కెపాసిటీ. ఇది థౌజండ్స్ అని చెప్పచ్చు, 10,000 అలా అంతమంది ఆక్యుపై చేయొచ్చు. సో ఇవన్నీ మనం చూడొచ్చు కొటేషన్స్ ఇక్కడ. మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం, చాలా క్లోజ్గా వెళ్తున్నాం అన్నమాట. చాలా పెద్ద హిస్టరీ అండి కోవెంట్రీ క్యాథడ్రల్ మొత్తం. ఇది కూడా చూసారా, గ్లాసెస్ని బ్రేక్ చేసి ఇలా చేశారు. విండోస్ డిఫరెంట్ కలర్స్ని అలా అరేంజ్ చేశారు. చెప్పాలంటే అందాల రాక్షసి మూవీ చూస్తే హీరో అలా రిప్రజెంట్ చేస్తారు కదా గ్లాస్ బాటిల్స్తో. సో అవి సేమ్ అలాగే ఇక్కడ ఇలా చేశారు.
స్పెషల్ అట్రాక్షన్ ఇది. ఇక్కడ చాలా బాగుంది. సో ఇది అనమాట ఎగ్జాక్ట్ స్టోరీ కోవెంట్రీ క్యాథడ్రల్కి. 1940 November 14th నైట్ పెద్ద ట్రాజడీ జరిగింది. సో అంతకుముందు కోవెంట్రీ సిటీ ఎలా ఉండేది, ట్రామ్స్ కూడా రోడ్ మీద నడిచేవంట. సో ఇప్పుడు మొత్తం సిటీని మొత్తం న్యూగా కన్స్ట్రక్ట్ చేశారు. ఆ ట్రామ్స్ అవేం లేవు. ట్రామ్స్ అంటే నథింగ్ బట్ రోడ్ మీద ట్రైన్స్ తిరుగుతూ ఉంటాయి కదా ఇక్కడ ఫారిన్ కంట్రీస్లో, అవి కోవెంట్రీ సిటీకి 1940 ముందు ఉండేవి. సో ఆ 1940s November 14th ఒక ట్రాజడీ జరిగింది కదా, అప్పుడు మొత్తం కంప్లీట్ సిటీని మళ్ళీ న్యూగా ఇన్నోవేట్ చేశారు. మొత్తం సిటీ మొత్తం ఇన్నోవేట్ చేశారనమాట. సో అప్పటి నుంచి ట్రామ్స్ అవి ఏం లేవు. సో ఆ రోజు నైట్ జర్మన్ వాళ్ళు బాంబు వేయడంతో కోవెంట్రీ సిటీలో కోవెంట్రీ క్యాథడ్రల్ అనేది బర్న్ అయిపోయిందనమాట. ఆ బాంబ్కి బర్న్ అయిపోతూ ఒక 2 చెక్క దిమ్మలు ఉంటాయి కదా, అవి క్రాస్గా ఏర్పడ్డాయంట. మార్నింగ్ వీళ్ళు చూసేసరికి కాలుతూ కనిపించాయంట. సో అది వీళ్ళు బిలీవ్ చేస్తారు జీసస్ క్రాస్ సింబల్ లాగా. సో అప్పుడు వాటిని ఇక్కడ కోవెంట్రీ క్యాథడ్రల్లో కూడా ఉంచడం జరిగింది. సో కోవెంట్రీ క్యాథడ్రల్లో ఇంకొక మ్యూజియం కూడా ఉంది, ఓల్డ్ మ్యూజియం. అందులో ఫోటోకి యాక్సెస్ లేదు, ఫోటో వాటికి. సో నేను తీయలేదు. లైట్గా ఫొటోస్ అయితే తీసాను కానీ వీడియోస్ అవేం తీయలేదు. సో యాక్సెస్ లేదనమాట. సో అది కూడా పోస్ట్ చేస్తాను దీంట్లో, చూడండి, చెక్ చేయండి. సో ఇది మెయిన్ అండి, ఇది పెద్ద కర్టన్ అనమాట. కర్టన్లో హ్యాండ్ ఆర్ట్ అనమాట జీసస్ది. సో ఇది చూసారు కదా, స్టోరీ చెప్పాను కదా క్రాస్ సింబల్కి, అది. ఇది మొత్తం హాల్. చాపల్ అంటారు ఇంత పెద్ద చర్చ్ని, ఇంత పెద్ద హాల్ని చాపల్ అంటారంట. సో ఇది హ్యాండ్ మేడ్ ఆర్ట్ అంట కర్టన్ మీద. ఇది మొత్తం హ్యాండ్తో వేశారంట ఇంత పెద్ద కర్టన్ మీద. ఇది నథింగ్, ఇంకేం లేదు, కర్టన్ మీద జీసస్ ఆర్ట్ వేశారు. అండ్ మనం యానిమల్స్ కూడా చూడొచ్చు అక్కడ. సో జీసస్ గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది ఇవన్నీ. యానిమల్స్, ఎద్దు ఉంది, ఇంకా గద్ద ఉంది, ఈగల్, అన్నీ ఉన్నాయి, యానిమల్స్ అన్నీ ఉన్నాయి. అండ్ జీసస్ సిలువ అది. అండ్ అది ఏంటో మరి నాకంత ఐడియా లేదు. సో ఈవిడ జీసస్ మదర్ తెలుసు కదా, మేరీ మాత. అండ్ ఇక్కడ మేము కూడా క్యాండిల్ వెలిగించాము, జస్ట్ ప్రే చేసుకున్నాము. అండ్ ఇక్కడ కూర్చోడానికి కూడా ఈ కర్టన్ ముందు మెయిన్ ప్రేయర్, ఇంకా అది మెయిన్ హాల్ లాగా. సో అక్కడ కూర్చొని ప్రేయర్ చేసుకోవడానికి కూడా ఉంది. పక్కనే ఉంది ఇది ఒక హాల్ అనమాట, చిన్న హాల్. ఇక్కడ కూడా క్యాండిల్స్ వెలిగించుకోవచ్చు. ఇంకా మనకి టెంపుల్స్ లాగే, టెంపుల్స్ పక్కనే, మెయిన్ టెంపుల్ పక్కన ఇంకా చిన్న టెంపుల్, చిన్న దేవుళ్ళు ఉంటారు కదా, సేమ్ అలాగే ఇది కూడా. సో ఇది చూసారా, అదే చెప్పాను కదా మ్యూజియం, వీడియోస్ ఏం తీయలేదు యాక్చువల్గా. సో అది ఆ రోజు జరిగిన నైట్. ఇది ఒక్కటే తీసాను, ఆ రోజు జరిగిన నైట్ ట్రాజడీ అది. జస్ట్ అదొక్కటి తీసాను, పెట్టాను అనమాట. చాలా హారబుల్ చాలా బాధ అనిపించింది ఆ రోజు నైట్. మరి మ్యాక్సిమం హిస్టరీస్ ఏం చెప్తున్నాయంటే, ఈ ఓల్డ్ సిటీని మొత్తం రినోవేట్ చేయడానికి అప్పుడు ఉన్న వాళ్ళకి ప్రజెంట్ సిటీ నచ్చక అలా చేశారు, అది ఆల్రెడీ తెలుసు వాళ్ళకి అని కూడా ఉన్నాయి. మరి ఏంటో ఎగ్జాక్ట్గా అయితే అంత డెప్త్గా అయితే వెళ్ళలేదు. సో ఒక క్రియేచర్ అలా ఒక స్టోన్ మీద అది చూసాం కదా ఇందాక. సో అది బేస్ చేసి ఇక్కడ దాని కింద నిలబడి పాస్టర్స్ ఫాదర్స్ ప్రే చేస్తారు అన్నట్టు ఇక్కడ ఒక హాల్. సో ఆ హాల్ పక్కనే ఇది చూసారా జీసస్ది. ఇది చూసినప్పుడు చాలా ఎమోషన్ అయిపోయాం అసలు. ఈ పర్టికులర్ స్కల్ప్చర్ మెటల్ కార్ క్రష్ అయినప్పుడు ఇలా చేశారంట. ఈ పర్టికులర్ ఇది చూస్తుంటే నిజంగా పెయిన్ అనేది మనం కూడా ఫీల్ అయినట్టు అలా అనిపించింది. చాలా బాగుంది. ఇది నేను లాస్ట్లో చూసాము, జస్ట్ కోవెంట్రీ క్యాథడ్రల్ ఎంటర్ అయిన లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇది. మేము లాస్ట్లో చూసి ఇంకా ఎగ్జిట్.
సో ఇది ఆల్ అబౌట్ కోవెంట్రీ, వెరీ హిస్టారిక్ ఓల్డ్ కోవెంట్రీ క్యాథడ్రల్ ఫైనల్ పార్ట్ అని చెప్పచ్చు. సో టవర్ ఎక్కడం చూసాము, ఈ పైన ఇవంతా చూసాము, అండ్ ఇన్సైడ్ కూడా ఈ పార్ట్తో క్లోజ్ చేసామన్నమాట. ఇదే అండి కోవెంట్రీ సిటీకి కోవెంట్రీ క్యాథడ్రల్ అనేది వెరీ హిస్టారిక్ అనమాట. సో కోవెంట్రీ క్యాథడ్రల్ మన ఛానల్లో చూస్తుంటే ఒక 3 to 4 పార్ట్స్ ఉన్నాయి. సో దీని వరకు కోవెంట్రీ క్యాథడ్రల్. ఇంకా కోవెంట్రీలో ఏమున్నాయో అన్నీ తిరిగి చూద్దామన్నమాట. నా ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ యూకేలో నెల్లూరు పిల్ల.